హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ డబ్బా పట్టుకొని అయితే కదిలేమన్నమాట నేరేడుకాయలకి. నిన్న తీసుకొస్తే అయిపోయినాయి. అండ్ మళ్ళీ నేను బావ అయితే వెళ్తున్నాము. పిల్లలేమో స్కూల్లో ఉన్నారు. బావ బాటిల్ బయట ఉంది. ఇదిగో డీమా వాటర్ బాటిల్. ఫాస్ట్ రా. అందరు ఎలా ఉన్నారండి? తిన్నారా? మీకు ఒకటి చూపిస్తాను. అంతకుముందు ఇక్కడ మాకు పిచ్చుక గూడు పెట్టిందని ఒక వీడియో అయితే పెట్టాను కదా మీకు. సో అదైతే వెళ్ళిపోయింది. నిన్న మళ్ళీ ఇక్కడ ఇంకొక పిచ్చుక వచ్చిందనమాట. అది వచ్చేసి ఈ జామ చెట్లు ఇవ్వండి, మీకు చూస్తే కనిపిస్తుంది. ఇక కుట్టింది మొత్తం దారాలు వేసి. మేము ఏం చేసామంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ మొబైల్ పెట్టేసి మీకు చూపిద్దామని వేసేసి రికార్డింగ్ పెట్టి పెట్టాము. పాపం దానికి తెలిసినట్లుంది. అప్పటికప్పుడే మొత్తం పీకేసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు పాపం అనిపించింది, ఎందుకులే కదిలించకుండా ఉంటే బాగుండేది. వెళ్తున్నాము. అండ్ ఈరోజు నేను వేసిన ముగ్గులు ఇదైతే చెడిపోయింది. అసలు వేసిన ఒక 3-4 గంటలు కూడా ఉండదు ముగ్గు అయితే. రోడ్డు కదా, అండ్ ఇదే చివర కాబట్టి ఇటే బర్రెలు గొర్రెలు అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడే చెప్పులు బయట ఉన్నాయి, కుక్కలు ఎత్తుకుపోవా. ఇదిగోండి మా నాసు చెట్లు. ఈరోజు చూడ ఎంత బాగున్నాయి, చాలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. సో అవే అయితే చూపిస్తాను. ఇది పెట్టుకో, గేట్ వేయలేదు మర్చిపోయినా. చినుకులు కూడా తుప్పర్లాగా పడుతున్నాయి. ఓకే డన్. ఇటా సరే పద. బురద ఉండదా? నిన్న మా ఇంటికి ఫ్రంట్ సైడ్ అయితే చూసారు కదా, ఇదే అనేది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బురద అయితే ఉంది. ఇక్కడేనా నేను పేడ తెచ్చింది గోరింటాకులోకి. చినుకులు పడుతున్నాయి కదా, అది బ్యారని కొత్తగా కడుతున్నారు. బ్యారని అంటే ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియకపోతే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తాను. దీని ద్వారా అయితే బిజినెస్ అయితే జరుగుతుంది. అవిగోండి బర్రెలు. బర్రెలు అయితే వాడలు తడుస్తూ గడ్డి తింటున్నాయి. అన్ని ఇల్లు దాటేసి వెళ్ళిపోయి ఇటానికి డైరెక్ట్ రోడ్ వచ్చేస్తుంది. ఇదిగోండి నిమ్మకాయ తోట. నిమ్మకాయలు ఉన్నాయా? ఇంకా లేవట్టుంది. అండ్ అది మునక్కాయల చెట్టు. అండ్ ఇది వచ్చేసి ఒక తాత. ఇదిగోండి షార్ట్ కట్ గేట్ వేసి వచ్చేసాము. మామూలుగా అయితే అటు సైడ్ వెళ్తాము. ప్రీవియస్ వీడియో అంటే ఇది మా దేవరి ఇల్లు. కులదేవత అంటారు కదండి. సో మాకు అలాగే ఎల్లమ్మ తల్లి. బాగా కొలుపులు అవి అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈసారి నుంచి అన్నీ అప్డేట్ ఇస్తానులేండి మీకు. దగ్గరికి చాలా మంది అయితే ఉన్నారు ఈరోజు. అసలు కాయలు దొరుకుతాయి. ఓ మై గాడ్,
కరువు బట్టి ఉన్నట్టున్నారు కాయల కోసం. సరే వాళ్ళని వెళ్ళని మనం కొట్టుకుందాం. ఏ చెట్టు ఎక్కారు, ఎందుకు దిగమన్నా వస్తున్నారు. ఫుల్గా దొరికినాయి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినట్టుంది కదా. పందికి ఒక తింటున్నాడు, ఆల్రెడీ ఒకటి దొరికింది. తీసుకోవా డబ్బా? చూడండి పైకి రాలిపోయా మొత్తం మొత్తం ఈ సాధారణ నుంచి మొత్తం పైకి రాలిపోయాను. వాళ్ళు ఎప్పుడు ఏరారా ఇన్ని మీరే అందంగా టౌన్ ఆడుతుంటే ఎక్కింది అందుకో ఉన్నాయి కాయ. అందుకే కాయలకి రాంది. ఇదిగోండి ఇటు గెడ్లో ఉంటాయి అన్నమాట. మంచి మంచి కాయలు ఉన్నాయి గెడ్లో. ఈ బూస్ట్ కళ్ళు కనపడకుండా కాయలు మంచిగా చాకు వచ్చి తినిపోలే. నువ్వు చాకు వచ్చి తినిపోలేదు ఫ్రెండ్స్. నేను కాయలు తిరుగున్నది ఫుల్గా ఉన్నారు జనాలు. మంచి కాయ బయట పోరు. అటు ఒకటి పడిపోయింది, ఇటు ఒకటి పడిపోయింది, అన్నీ పడిపోతున్నాయి. పోతావా? జారిద్దాము. ఉన్నాయి కదా అక్కడ. ఓ ఇక్కడ పడ్డాయి రెండు, మనం తీసాం. ఎర్రగా ఉంది. రెండు రెండు మూడు. మట్టి అయితే నేను తిన్నా, అంతా ఇసుకే ఉంది. అటు ఉన్నాయి పో. ఇవిగోండి ఇన్ని నేరేడుకాయలు అయితే ఏరాము. ఇక నాకు అలుపు వచ్చింది, నేను కూర్చున్నా. బావ అయితే ఏరుతుంటాడు. బాగుంది ఇక్కడ ప్రశాంతంగా, చల్లగాలి, చెట్లు. ఎన్ని ఉంటాయి ఇవి? 2 kgs. ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి. ఈత చెట్లు ఎట్లా వచ్చాయి ఇక్కడికి? నేరేడుగా చెట్లు కదా ఇక్కడ పెరగాల్సింది. సగం తింటున్నాడు, సగం ఏరుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ పడతాయి చూడు గాలికి. అదిగో మంచి కాయ పడింది. వాయుదేవుడు కరుణిస్తున్నాడు, కష్టపడుతున్నాడు బిడ్డని చెప్పేసి. ఏటున్నాయి పంది, కొన్ని తినొచ్చు కదా. ఇటు మంచి మంచి పడ్డాయి, ఇక్కడ తినొచ్చు కదా. ఏ డబ్బా తెస్తే దానికి నిండుగా కోస్తాం అనమాట. ఈసారి పెద్ద డబ్బా తెచ్చినప్పుడు బాగుంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అది మొన్న మేము కందుకూరులో కొంటే 1/2 kg 70 రూపాయలు. ఒకరికే సరిపోలే కాయలు, అసలు తిన్నట్టే లేదు.
బావా అది ఆకు కింద ఉంది బావా నీకు బావా అటు పడింది ఒకటి భలే ఉంది ఇది ముళ్ళు గుచ్చుకొని కష్టపడి అందరూ పంచుతాను. కాదండి, నేను చెట్టు దగ్గరకు రాగానే ఒక ముసలైన ఒక 4 కాయలు అయితే ఇచ్చాడు. నేను పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి సరేలే పెడతారులే, స్కూల్ బస్ వచ్చే టైం అవుతుందని చెప్పేసి ఒక 5-6 కాయలు పంచిన. దానికోసం నన్ను తిడుతున్నారు వీళ్ళు. జున్నుకి నాకు రాత్రి గొడవ దానివల్లే, నువ్వు కాయలు అందరూ పంచేసావు మాకు ఉంచట్లేదు అని. దానివల్ల ఈరోజు రావడం మళ్ళీ తిను. అన్నీ అలాగే చెబుతుండే ఒరిజినల్ అని. నీకొద్దా? డబ్బా అయితే నింపింది చిన్నగా, అయినా కడుపు నిండలేదన్నమాట. ఇంకా మళ్ళీ చున్నీ కూడా వేస్తుంది. బ్లాక్ చున్నీ కాబట్టి వేసా. మటకలు పడితే కూడా వినట్లేదు. అంత ఆశ అన్నమాట కాయలంటే. నిన్న ఒక ½ కేజీ వరకు కాయలు కోసుకొని వెళ్తే 2 కాయలు తిన్నా నేను. ఆశ దేనికి? పక్కన వాళ్ళు పెట్టడానికి. చూడండి, వెళ్దామంటే అవి గాలికి పడుతున్నాయి. మనల్ని కోసుకోమనే కదా అవి పడుతున్నాయి. తీసుకోండి, ఏరుకోండి, కష్టపడుకున్నాను. అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్తున్నాం చిన్నగా. అందరు వెళ్ళిపోయారు కాబట్టి దొరికింది. ఫస్ట్ 2 ఆంటీలు ఉండేరు, 2 కవర్లు నింపుకోపోయారు. ఇంకా నీ కాలు కాడు ఉంది, తొక్కుతో ఇన్ని గానం ఏరుతున్నా కానీ ఏం తిన్నాను నేను. జస్ట్ ఒక 5-6 కాయలు అంతే. ఇదిగోండి మంది ఏరిన కాయలు. దిష్టి పెట్టకండి, మళ్ళీ దొరకవు మాకు నెక్స్ట్ టైం. నిన్న మీద ఎక్కువే వాటర్లో వేసిన. వాటర్లో వేసేసి అన్నీ ఒక దాంట్లో వేసి పెడితే పిల్లలు వచ్చి తింటారు. ఈరోజు ఎవ్వరికి ఇవ్వద్దంట నేను కాయలు. తినకపోవాలి, అప్పుడు చెప్తా వీళ్ళ పని. ఇది బ్లాక్ కలర్ చున్నీ, సో మడత అయినా కనపడదని చెప్పేసి వేసా. చాలా నేరం అండి, ఒక 2 కేజెస్ ఉన్నాయి. అమ్ముతా పట్టండి, ఆన్లైన్లో అడ్రస్ పెట్టండి, పంపిస్తా కాయలు. ఒక పెట్టేసా. చెప్పాను కదండి ఫస్ట్లో మా జున్నుకి నాకు గొడవ అయిందని చెప్పేసి. ఇదే కాయలు తీసుకురాగానే నేను అందరికి పంచేసాను అనమాట. ఆ పంచడం వాళ్ళకి నచ్చలేదు. సో అయిపోయినాయి. తిన్నారండి, తిన్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇన్ని ఉన్నాయి, తీసి పెట్టాను నేను. అప్పుడు పిల్లలకి కోపం వచ్చింది, నాకు భలే కోపం వచ్చింది. అవ్వా సైలెంట్ ఏంటి ఇదిగో ఇన్ని పెట్టా ఒక్కొక్కరికి. నేను ఏరింది నిన్న కొండేలే ఏరింది. కొన్ని అందరూ ఇంకా సరేలే, వాళ్ళు తిన్నారు కదా మన ద్వారా. ఇలా సెల్ఫిష్ గా ఇలా ఆలోచించకూడదు, మీరు నేర్చుకోండి. ఇలా సెల్ఫిష్ గా ఉంటే అందరు సెల్ఫిష్ గానే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి తీసే పెట్టాను అంటే చెప్పు. 2 భాగాలు అయితే వేస్తున్నాడు. ఇవి నాకంట, ఇవి వాళ్ళకంట. నాకు చూడు అన్ని బీగో కింద పడ్డాక అవి చిదిరిపోతాయి కదా, ఇవన్నీ నాకంట. నేను తెగ తిన్నట్టు నేను అలాగైనా నేను నిన్న తినలేదు కదా, నా భాగం అందరికి ఇచ్చేసాను, సరిపోయింది. నీ భాగం 100% 70% తీసుకుంది, 20% ఇంకా ఏం మా కొన్నేలేవా నేను ఇచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 కాయలు ఇచ్చి ఉంటానండి. నేనే వచ్చాను. ఈరోజు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు తినేది కూడా. అందుకే మంచి మంచి బాగా చెట్టు దగ్గర తినేసా కొన్ని మంచి మంచి కాయలు. నిజమే కదండి, మనం ఏది చేస్తే అది మనకు రిటర్న్ అవుతుంది కదా. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మనం ఒకరిని ఏడిపించి బాధ పెట్టి వాడిని తొక్కేసి మనం హ్యాపీగా ఉండమని మానసికంగా వాడిని వేధించి, అది ఎలాగైనా సరే ఒకరిని బాధ పెట్టయితే మనం సంతోషంగా ఉండలేము. ప్రస్తుతానికి ఉండొచ్చు,
బట్ కొన్ని ఇయర్స్ తర్వాత అలా అది మనకి రిటర్న్ బ్యాక్ అవుద్ది అనమాట. కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా. సో కర్మ అనేది బ్యాక్ ఫైర్ చేస్తుంది. 100% అయితే పేలిపోతారు. హిట్ అవుతుంది. పేలిపోరు. సేమ్ పెయిన్ కంటే డబల్ పెయిన్ అనుభవిస్తారు. ఇక ఫ్రెండ్స్ అయితే మా ముగ్గురు వాట అని జున్ను మా ముగ్గురు వాట. ఇదిగో ఈ బూస్ట్ అయితే సరిపోవు. ఇవన్నీ ఆయనకి ఇచ్చేసావు ఈ తల్లకి మాకు ఎందుకని. నేను అసలు తిన్నవి తినేదే 2-3 కాయలు. ఎంతగానో చెప్తున్నా చూడు నా గురించి. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నేను అలాంటిదన్నా. తెలుసు. అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. రేపు వస్తే చూడండి ఒక కూర చేసింది వంట తింటే మీరు ఇంకంతే. వంటలు కూడా బాగా చేస్తా నేను. పకోడీ వంట చూడండి. పకోడీ కూర చేసుకుంటారు కదా ఎవరన్నా. ఆల్రెడీ వచ్చే ఉంటుంది చూడండి. ఈ వీడియో తర్వాత అన్నమాట. ముందు తర్వాత ఉంది. మనం బయట కొనుక్కుంటాం కదా. బయట కొనుక్కొని తింటే అంత హ్యాపీనెస్ ఉండదు. మనం చెట్టు దగ్గరికి వెళ్ళి కొట్టి ఏరుకొని తింటాం కదా. అది కొంచెం 1-2 తిన్నా కానీ తృప్తిగా ఉంటుంది అనమాట. తీసాను. ఇప్పుడు వీడియోలో తీసి ఆడ పక్కన పుట్ట అయింది. తీసాను నేను 2. ఏమని చెప్తావు బావా మా ఫ్రెండ్స్కి? ఇంక ఈరోజు నేను చెప్పేసాను నేను ఎవరికి పంచను. మీ కర్మ మీరే అనుభవించండి అని చెప్పేసి వదిలేస్తాను. ఏం చెప్పాలంటే ఈ రోజు అసలు ఫ్రెండ్షిప్ అనే ఉండవు. అంత డూబు ఫేక్ ఫ్రెండ్షిప్ లో అవసరానికి కాదుకున్నాడు ఒక్కడు కూడా ఉండడు. మనం కష్టపడి సంపాదించుకుని రేపు మిగిలేదు మనకు అదే. లేకపోతే నీ ఫ్రెండ్షిప్ ఏమన్నా ట్యాగ్ పెట్టాడేంది హెల్ప్ చేయడానికే ఫ్రెండ్ ఉన్నాడు అని. అవును ఫ్రెండ్ అంటే ఏంది హెల్ప్. ఈరోజు హెల్ప్ అనగానే వెళ్ళడం దూరం ఉంటారు, పారిపోతున్నారు అసలు. అందుకని ఎవరు హెల్ప్ వేయకండి, హెల్ప్ అడగండి. ఉంటారండి నిజంగా అలాగా మోసం చేసేస్తారు అనమాట మనల్ని. సో ఎవరికి అంత ఈజీగా అయితే ఏమి ఇవ్వకండి. లేదు మీరు ఏం రిటర్న్ ఆశించుకుని ఉంటే ఇవ్వండి, తప్పేం లేదు. మీరు చేసిన హెల్ప్కి మాకు రిటర్న్ కావాలనుకోండి. ఎవరు రిటర్న్ ఆశించరు. కానీ మనము వాడి స్టేజ్లో ఉన్నప్పుడు మనకి గుర్తొస్తుంది అనమాట. అరే వీడు ఉన్నాడు కదా, నాకు వీడు బెస్ట్ ఫ్రెండ్, వీడు నాకు ఆపదలో హెల్ప్ చేయగలడు అనే థాట్ వచ్చినప్పుడు మనం వాడికి చేస్తాం కదా. వాడు ఎప్పుడు సంథింగ్ కాల్ ఎత్తకపోవడం ఇలా చేస్తుంటారు. మనకు అది తెలిసిద్ది అనమాట. అరే మోసపోయాని వీడు ఫ్రెండేనా అని అనిపిస్తుంది. సో జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ చెట్లు నేరేడుగాయలు కోసుకునే దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. మా ఊరి దగ్గర అయితే ఒక అబ్బాయి పడిపోయాడు చెట్టు ఎక్కేసి. 2 days హాస్పిటల్లో ఉంది. సో బీ కేర్ఫుల్. ఓకేనా? బాయ్. ఇంతవరకు చూసారు కదండి. జస్ట్ ఒక లైక్ ఇచ్చేసి కమెంట్ చేయండి. ఓకేనా? మాత్రం అందరూ దానం చేయండి. చెయ్యండి పర్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో మన దగ్గర ఉన్న దాంట్లో కొంతైనా ఈ పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. ఎండబెట్టుకుని పొడి చేసుకుని రోజు టీలో కానీ వెన్నెల్లో కానీ తాగితే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎరిగిపోతాయండి. ఇది నాకు బాగా తెలుసు. అందరూ ట్రై చేయండి. నేరేగా చెట్లు పగిలిపోయిన కాయలు ముక్కలన్నీ ఉంటాయి కదా, అన్ని ఏరకొచ్చుకుని ఎండబెట్టుకుని విత్తనాలు పొడి చేసుకుని తాగండి. కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. చెయ్యండి అమ్మ, డాక్టర్ చెప్తున్నారు. కావాలంటే కనుక్కోండి, మీకు నచ్చితే చేసుకోండి. నిజమేనండి, ఇది మాత్రం ట్రై చేయండి. బాధపడుతుంటారు కదా చాలా మంది, కానీ తాగలేము, ఒగరుగా ఉంటుంది. ఎప్పుడు తాగిన వస్తుంది అది కాయలే ఒగరుగా ఉంటాయి. విత్తనాలు తీయగా ఉంటాయి. ఒక విత్తనం తింటుడు కావాలి. నాకొద్దు. నువ్వు తిను. నేను చాలా తిన్నా. ఇప్పుడు తినరాదా? చాలా తిన్నా. ఒకటి పోయేటప్పుడే తినాలి. ఎందుకని? అప్పుడు తెలియదు అనమాట. కల్లాగా తినేది. ఓకే అండి, వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ అండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్, లైక్ ఇవి మాకు కొంచెం బూస్ట్ లా పనిచేస్తాయి అనమాట. కొంచెం వీడియో అనేది కొంచెం పుష్ అవుతుంటుందండి. మాకు చేసే ముందే ప్యాక్ చేసుకుంటున్నాను. తర్వాత వాట అని ఎవరు నమ్మలే మేడం. సొంత ఇంట్లో శత్రువులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఏంది అందరు పంచి పెట్టడమా? సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏదైనా ఫుడ్ ఛాలెంజెస్ కానీ ఇలా మాలో ఏమన్నా చేంజెస్ చూడాలనుకుంటే ఇలా చేయండి అక్క, ఇలా చేయండి అని అంటారు కదా.
అలా అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవ్రీ కామెంట్ అయితే చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఓకే బాయ్ అండి. అండ్ దిస్ ఈజ్ మనీ సైనింగ్ ఆఫ్. బాయ్.